తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ చౌదరి వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ పై చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ బూతుల పార్టీ, రౌడీల పార్టీగా మారిందని విమర్శించిన ఆయన అలాంటి వ్యక్తులు మంత్రి టీజీ భరత్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే నగరంలో శాంతి భద్రతలను కాపాడుతున్న 3 టౌన్ సీఐ శేషయ్యపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కూడా వినోద్ చౌదరి ఖండించారు. వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు వీటన్నిటిని. ఎందుకంటే కర్నూలులో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ, కర్నూలు జిల్లాకి వస్తున్నటువంటి పరిశ్రమలు కానీ ఇవన్నీ చూస్తూ ఓర్వలేక వాళ్ళు మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సంబంధం లేని సబ్జెక్టులు. ఇప్పుడు బాలు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారనే వ్యక్తి గురించి మా భరత్ సార్కి అసలు ఇసుమంత కూడా సంబంధం లేదు. ఏ రోజు కూడా అతని గురించి ఊసు లేదు, మాట్లాడిందే లేదు. అసలు సంబంధం లేని సబ్జెక్ట్ తీసుకొచ్చి ఈరోజు మంత్రి గారికి అంటగడుతున్నారు. అంటే కేవలం ఈరోజు భరత్ గారికి రాష్ట్రంలో మరి జిల్లాలో వస్తున్నటువంటి ప్రజాదరణ తట్టుకోలేక మాత్రమే మీరు ఈరోజు ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు.